ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలుదేరారు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి కొండగట్టుకు పవన్ పయనమయ్యారు. కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోనున్నారు. అటు పవన్ కొండగట్టు టూర్కు తెలంగాణ జనసేన నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ పెట్టనున్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలు, సిరిసిల్ల చేనేత కార్మికుల కష్టాలపై పవన్ మాట్లాడే అవకాశం ఉంది. ఇదే పర్యటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీలకు చెందిన వారు జనసేన పార్టీలో చేరతారని తెలంగాణ జనసేన నేత సాగర్ తెలిపారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని కూడా తాము విజ్ఞప్తి చేస్తామని ఆయన చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాసేపట్లో అంటే హైదరాబాద్ లోని మాదాపూర్ తన నివాసం నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి బయలుదేరారు. దాదాపు చేరుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కొద్దిమంది తెలంగాణకు సంబంధించిన జనసేన కార్యకర్తలతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా కొండగట్టును పవన్ కళ్యాణ్ ఇంటి ఇలవేల్పుగా భావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో జనసేన ఆవిర్భావం తర్వాత కానీ వారాహి పూజలకు కానీ లేదా ఏపీలో కూటమికి సంబంధించిన ప్రకటన విషయంలో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలోనే తన రాజకీయాన్ని ఎక్కువగా ఇక్కడి నుంచే ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. సో ఏపీలో కూటమి భారీ విజయం తర్వాత ఆయన డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం కూడా చేసి బాధ్యతలు స్వీకరించారు. అందుకే తన ఇంటి ఇలవేల్పు అయినా తన కుటుంబ సభ్యులకు చాలా అండగా ఉంటూ ఆశీస్సులు అందిస్తున్న కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో దర్శనం చేసుకోవాలని ఆయన భావిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే కొండగట్టుకు చేరుకుంటున్నారు. సో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి జనసేన అభిమానులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఆలయంలో భారీగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు అంటే హైదరాబాద్ నుంచి కొండగట్టులు మార్గ మధ్యలో 2 లేదా 3 చోట్ల పవన్ కళ్యాణ్ కు గజమాలతో సత్కారం చేసేందుకు కూడా అభిమానులు ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, జనసేన పార్టీ నేతలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొండగట్టుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్, ఏం చెప్పబోతున్నారు? జనసేన అధినేత హోదాలో వచ్చి వారాహి వాహనానికి ఇక్కడ పూజలు నిర్వహించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో స్వామివారిని దర్శించుకోబోతున్నారు. ఏం చెప్తారు అన్న? 2023 జనవరిలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధినేత హోదాలో ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఏదైతే వారాహి పూజ జరిగిందో దాని తర్వాత అతి తక్కువ కాలంలో సంవత్సరన్నర లోపే ఇప్పుడు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో రావడం ఏదైతే ఉందో మాకు కార్యకర్తలకు కానివచ్చు, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులకే కానివచ్చు, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులకే కానివచ్చు చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్పబోతున్నారు అని అంటే అన్న, ఒకప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులే కానివచ్చు, తెలంగాణ పార్టీ నాయకులే కానివచ్చు, మీ పార్టీ ఎక్కడున్నది, మీ పార్టీ అసలు ఉన్నదా లేదా, అసలు తోకాతొండం లేని పార్టీ అన్న వాళ్ళతోటే వాళ్ళ చెంప చెల్లు అనిపించే విధంగా 100% స్ట్రైక్ రేట్ తోటి పోటీ చేసిన ప్రతి చోట 21 ఎమ్మెల్యేలతో ఆ రోజు ఎవరైతే మాట్లాడిరో ఈరోజు చూస్తూ నిల్చుంటారన్న, ఖచ్చితంగా రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కానివచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు కానివచ్చు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో, పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలంతో ఖచ్చితంగా మారుతుంది. సో మీరు ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ అభిమానిగా ఏం చెప్తారు? నేనైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 2024 పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి మాకు ఇప్పుడు ఒక సీఎం డిప్యూటీ సీఎం హోదాగా వస్తుంది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఆలోచిస్తున్నారు.